తన ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, ఈ వ్యవహారంపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నట్లు మాజీ కార్పొరేటర్, టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు సీకోటి అప్పలకొండ తెలిపారు. ఈ సందర్భంగా అప్పలకొండ మీడియా సమావేశం నిర్వహించి తనకు జరిగిన అన్యాయం గురించి తెలియజేశారు. పదే పదే నా ఇంటి జోలికి వస్తా నాకు ఎంఆర్ఓ పట్టించారని మమ్మల్ని భయభ్రాంతాలు చేస్తా ఉంటున్నాడు. ఇప్పుడు రేషులపేట సోదరులారా, మీకు తెలిసి ఆ ఇల్లు ఎవరిదన్నది. ఇల్లు నాకు తేరిపోయింది, కేసు నేనే నెగ్గాను, మీరందరూ రండి అని చెప్తున్నాడంట అని నాకు తెలిసింది. వెదర్ మీరు అందరికీ తెలిసే ఇల్లు ఎవరిదన్నదని రేషులపేట సోదరులందరికీ ఇంచుమించు 300 మందికి తెలిసి నాదని. ఆ మాటలు దొంగ మాటలు అన్నీ దొంగ మాటలు మాట్లాడేటంటే ఇల్లు నాది, నేను మీ అందరూ ఇక్కడ నా దగ్గరికి వచ్చేవారు, ఇంట్లో నేనే ఉంటున్నానని నిరూపించుకోనాక కోర్టులోను మిమ్మల్ని అందరినీ రమ్మంటున్నారు, ఎవడో వెళ్ళకండి బెదరు. ఇప్పుడు అన్నీ ఏం చేశాడంటే పుట్టినరోజు అని నా ఇంటి దగ్గర ఫ్లెక్స్లు పెట్టి పుట్టినరోజు అక్కడ చేసుకున్నట్టు అంటే అందరిని కాకేసి నేను చేసుకున్నానని చెప్పనాక కోర్టులో ఎవరిదన్నదే ఆల్రెడీ నాదని ఇండిషన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు ఇంకా నాకే వస్తుందా అని మీ అందరికీ మాయ మాటలు చెప్తున్నారు కదా. నేను గతంలోను నాకు పోలీసు యాడ్ ఇచ్చింది ఆ ఇంటి దగ్గర రావద్దని. ఒకటే డిఎస్పీ గారు, ఎస్పీ గారు, నేను గతంలోను నా ఇంటికి ఈ రౌడీని తీసుకుని వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని నేను 6వ తారీఖు 2వ నెల 2023వ తారీఖుని 2023 సంవత్సరంలోనే నేను పిటిషన్ పెట్టున్నాను ఎస్పీ గారికి, గతం ఎస్పీ గారికి. ఏమీ చేయలేదండి. అతన్ని కాగేసన్నా అడిగదా లేదో తెలియదండి. నేను అలా 3 సార్లు పిటిషన్ పెట్టానండి. 3 పిటిషన్ పెట్టినా సరే అతని మీద కాకేసి ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. నన్ను భయభ్రాంతులు చేసి నా ఇల్లు దొబ్బేనా కాదు, నా ఇల్లు దొబ్బేద్దామని చూసి కోర్టులో ఏ రకంగా దొబ్బేలా చూద్దామని ఇక్కడ అన్ని లేనిపోని అన్ని సృష్టిస్తున్నాడు. ఇక్కడ మీరే చర్యలు తీసుకోవాలని డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, స్టేషన్ అధికారులకు ఇచ్చి ఒకసారి కొంత దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.